తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రధానంగా ఈ యుగాది నుండి ఏ నక్షత్రం వారికి ఏ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో మృగశిర 1, 2, 3, 4 పాదాలు జన్మించినటువంటి వారు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం మీ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో అతను మంత్రి కావున మీ మాటకి విలువ ఎక్కువ, మీ ఆలోచనలకి ఆచరణలకి ఫలితం ఎక్కువ, చక్కగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు సందేహము దాని గురించి అవసరం లేదు. ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటున్నామో ఆ పనిని చాలా నిదానంగా స్మూత్గా చేయగలుగుతారు. అందులోనూ కూడా స్త్రీలైతే కనుక వాక్ ప్రభావముచే ఇది మనకి రాదు, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనేటువంటి దాన్ని కూడా చాలా చాకచక్యంగా జాగ్రత్తగా మాట్లాడి ముందుకు తీసుకురాగల సామర్థ్యం అయితే ఈ యొక్క మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి అయితే ఇద్దరికీ ఉన్నది, అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే నక్షత్రాధిపతి మంత్రి అయ్యాడు కదా అని ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు అంతా మంచే జరుగుతుంది అనేటువంటిది ఒక్కటి విషయాన్ని మీరు పక్కన పెట్టండి, మర్చిపోండి ఆ విషయం. ఎందుకంటే అన్నీ మనవి కావు, మనకంటూ కొన్ని ఏర్పడి ఉంటాయి, అవి మాత్రమే మనవి. కానీ మనకు అనుకున్న ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి కదా, కాబట్టి నేను ప్రతి దాంట్లోనూ కూడా నేను వ్యవహారం చేసుకుంటాను జరుగుతుంది అని అంటే చాలా అవమానాలు కూడా పడవలసిన పరిస్థితి అయితే ఉన్నది. ఎంతవరకు మనం చేయగలమో ఒక స్థితి ఉంటుంది మనకు, అంతవరకే వీళ్ళు ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఎందువలనంటే రాజు మంత్రి ఇద్దరు కూడా చక్కటి స్నేహితులే, వీళ్ళకి బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా ఉన్నది. ఇంకా చెప్పాలంటే రాజోద్యోగం అనగా గవర్నమెంట్ పరిధిలో ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు గవర్నమెంట్ పరిధిలో ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి మంచి రోజులు అనే చెప్పచ్చు. కానీ ఎంత మంచి రోజులు అనుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ మనం తప్పేటువంటి ప్రయత్నం చేస్తే అంత మంచి కూడా చెడు అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే మనకు రాజుగారి అనుగ్రహం దొరికింది కదా, మనం ఇష్టం వచ్చినట్టుగా ఉందాము అనుకున్నట్లయితే దాని యొక్క పర్యవసానము కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణంగానే ఉంటూ ఉంటుంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పరిపూర్ణమైనటువంటి యోగం భగవంతుడు ఇచ్చాడు, కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ భగవదారాధనతో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం అనేటువంటిది ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి అత్యంత శ్రేయోదాయకం.